వాళ్ళని ఎవరో చంపి నిందలు వీళ్ళ మీద వేస్తారా? ఇంత అన్యాయం! ఎస్ఐ, అసలు మీరు ఒక క్షణం కూడా అక్కడ ఉండకూడదు. వచ్చేయండి మన ఇంటికి అన్నది కూతురుతో కాంతమ్మ. అలాగేనమ్మా, వచ్చేస్తాం. నాకు ఇక్కడ ఉండాలనిపించట్లేదమ్మా, ఈ నిందలు భరిస్తూ అంటున్నా. తల్లి మాటలు అర్థం చేసుకుని తల్లి చేతిలో ఫోన్ తీసుకుని, అమ్మమ్మ, మేము ఎక్కడికి రామని చెప్పాడు గంభీరంగా రవి తన అమ్మమ్మతో. అదేమిట్రా అన్నది కాంతమ్మ. ఇప్పుడు కనుక మేము ఈ ఊరు వదిలి వచ్చేస్తే మా మీద పడ్డనేంత నిజమే అని అర్థమవుతుంది. అంతబలం కాబట్టి పారిపోయారు అని అంటారు అందరూ. అందుకే మా మీద పడ్డ నిందను చెప్పుకునేదాకా మేము ఇక్కడ నుండి కదలము. మరొక మాట అమ్మమ్మ, ఇక్కడ జరిగిన విషయాలు అవేవి అక్క వాళ్ళకి చెప్పద్దు. చెప్తే వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. అప్పుడు వారికి ప్రమాదం ఉండొచ్చు అంటూ ఫోన్ కట్ చేసి, ఇప్పుడు ఇలా బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే ఏమీ ఒరగదు. అసలు వైశాలి వాళ్ళని ఎవరు చెప్పారో తెలుసుకోవాలి అనుకుని, అమ్మా నేను అలా బయటకు వెళ్ళొస్తా అని చెప్పాడు. ఒరే, ఈ సమయంలో ఎక్కడికి రా, బయట నలుగురు అంటూ చెప్తున్న తల్లి మాటలకి అడ్డు వచ్చి, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది మా, కానీ మనల్ని హంతకులు అంటూ ముద్ర వేసిన ఆ నలుగురికే అసలు నిజం ఏంటో తెలియచేయాలి అని వెళ్తున్నా అంటూ మరొక మాటకి తావివ్వకుండా వెళ్ళిపోయాడు రవి. అలా బయటికి వెళ్తున్న కొడుకును చూసి రవిని చూసి ఊరి జనం రకరకాలుగా అనుకోసాగారు. అయినా అవేమీ పట్టించుకోకుండా డైరెక్ట్ గా పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సీసీ ఏమన్నా ఉన్నాయేమో అని. కానీ ఫలితం శూన్యం. ఇక వైశాలి పశుపతి ఫోన్ కాల్స్ కూడా చెక్ చేశాడు. అది కూడా శూన్యం. ఇక రకరకాల ప్రయత్నాలు చేశాడు. అవి కూడా ఫలితం ఏమీ తెలియకపోవడం వల్ల వైశాలి వాళ్ళకి బయట శత్రువులు ఎవరూ లేరని అర్థమవుతోంది. ఇక వైశాలి వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమో. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు కంగారు పడతారు. సో రేపు వెళ్ళాలి అని నిర్ణయించుకుని ఇంటికి వెళ్ళాడు రవి. సుగుణ కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ భర్తతో ఏమిటో చీకటి పడింది. వీడు ఇంకా రాలేదు, అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏమిటో అంటున్న భార్యతో ఇంటికి వచ్చిన కొడుకుని చూసి సుగుణ, అదిగో మన రవి వచ్చేశాడు అని కొడుకు దగ్గరికి వచ్చి, ఏరా ఏమైనా తెలిసిందా అని అడిగాడు సుధాకర్. లేదు నాన్న, కానీ వాళ్ళకు బయట ఎవరూ శత్రువు లేరని మాత్రం అర్థం అవుతోంది. ఎందుకంటే వారి ఫోన్ కాల్ లిస్ట్ అండ్ ట్రాకింగ్ చూస్తే బెదిరింపు కాల్స్ కూడా ఏమీ లేవు. అయితే ఇంట్లోనే ఎవరో శత్రువులు ఉండుంటారు అన్నాడు రవీష్ ఆలోచనగా. ఇంట్లోనా? ఇంట్లో వారికి శత్రువులు ఎవరు ఉంటారా? అసలు ఇంట్లో ఉండేది వాళ్ళ ముగ్గురే కదా అన్నాడు సుధాకర్. కావచ్చు నాన్న, ఏమో మనం ఏమీ చెప్పలేము కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఒకసారి వైశాలి వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పబోయి ఆగిపోయి, తర్వాత చెప్తానన్న అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే రోజు రాత్రి సమయం 12 గంటలు. బసవయ్య తన ఇంట్లో పూజలో కూర్చున్నాడు. తన ముందు వృత్తాకారంలో ముగ్గు వేసి దాని చుట్టూ నిమ్మకాయ పెట్టి మధ్యలో పసుపు కుంకుమ వేసి ఇంకా ఏవేవో విచిత్రమైన కొన్ని మూలికలు వస్తువులు పెట్టి ఓం ఐం అంటూ మంత్రాలు చదువుతూ ఉన్నాడు. సరిగ్గా అదే టైంకి నిద్ర లేచి టైం చూసుకున్నాడు రవి. టైం 12 గంటలైంది. సో ఇప్పుడు కనుక వైశాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి సీక్రెట్ గా గమనిస్తే ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంటుంది అనుకుని బెడ్ దిగి డోర్ తీసుకుని బయటకు వచ్చాడు. జరిగింది తలుచుకుంటూ నిద్ర పట్టక మంచం మీద కూర్చుని ఉన్న సుగుణ డోర్ సౌండ్ అయ్యేసరికి ఈ టైంలో తలుపు చప్పుడవుతోందేంటి అనుకుని లేచి బయటకు వచ్చిన సుగుణకి కొడుకు బయటకు వెళ్తూ ఉండటం కనిపించడంతో, అరే వీడు ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు, అది కూడా అర్ధరాత్రి పూట అనుకుంటూ నాన్న రవి అని పిలుస్తూ బయట గేట్ వరకు వచ్చింది. కానీ అప్పటికే రవి బైక్ మీద గేట్ దాటేశాడు. సుగుణకి ఏం చేయాలో తెలియక వెంటనే ముందు ఆయనకి విషయం చెప్పాలి. ఆహా కాదు, నేను లోపలికి వెళ్ళి ఆయనకి చెప్పే కన్నా నేను ఇప్పుడు వీడిని వెంబడించడమే మంచిది. కానీ ఎలా? ఈ సమయంలో ఆటోలు కూడా ఏమీ లేవే అన్నది బయట చుట్టూ చూస్తూ. కానీ ఇంతలో నిద్ర రాకపోయినా ఊరికే కళ్ళు మూసుకున్న సుధాకర్ కళ్ళు తెరిచి పక్కన భార్య లేకపోవడం గమనించి సుగుణ అంటూ లేచి బయటకు వచ్చి అంతా చూసి లోపలికి వెళ్ళి షర్ట్ వేసుకుని కారు కీస్ తెచ్చి ఈ భార్యతో రా సుగుణ ఉంది కారు ఎక్కన్నాడు. భర్త మాటలు విని మీరెప్పుడు నిద్రలేచి వచ్చారా అని అడిగింది. అసలు నేను పడుకుంటేనే కదా రా అంటూ కారు ఎక్కువ అంటూ స్టార్ట్ చేశాడు. రవి వెనకే ఫాలో అవ్వసాగారు సుధాకర్ వాళ్ళు. తండ్రి వాళ్ళు తనని ఫాలో అవుతున్నారని తెలియదు రవికి. వైశాలి ఇల్లు చేరుకున్నాడు రవి. బయట కొంచెం దూరంగా బైక్ పార్క్ చేసి గేట్ దగ్గరికి వచ్చాడు. వాచ్మెన్ లేడు, కానీ గేట్ లాక్ చేస్తుంది. అంత చీకటిగా ఉంది అనుకుంటూ వైశాలి ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి వెళ్ళాడు రవి అంత చీకట్లోనే.
రవి బైక్కి ఇంకోస్త దూరంగా సుధాకర్ కారు ఆపాడు. ఇద్దరూ దిగి, ఇదేంటి సుగుణ, వీడు బసవ ఇంటికి ఎందుకు వచ్చాడు ఈ సమయంలో? అసలే తన కొడుకుని మనవరాల్ని మనమే చంపామని కోపంగా ఆవేశంగా ఉన్నాడు అతడు. ఇప్పుడు తన ఇంటికి వచ్చిన వీణ్ణి చూస్తే ఇంకేమన్నా ఉందా? చంపేస్తాడు కదా అన్నాడు కంగారుగా. నాకు అదే భయంగా ఉందండి. అసలు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కావట్లేదు. రండి మనం లోపలికి వెళ్దామంటూ నడిచింది సుగుణ. సుగుణ మెయిన్ గేట్ లాక్ చేసుంది. సో అందుకే వాడు గోడ దూకి వెళ్ళాడు. వెనుక ఇంకో గేటు ఉంది, మనం అటు నుండి వెళ్దాంరా అంటూ తీసుకెళ్లాడు సుధాకర్ భార్యని. గోడ దూకిన రవి బాల్కనీ నుండి లోపలికి వెళ్ళాడు. కానీ అటు డోర్ లాక్ చేసి ఉండటంతో అసహనంగా చా ఇప్పుడు ఎలా అని అంటూ తన అరచేతిని ఉడుపుగా ఉంచి లాక్ మీద ఒకటి ఇచ్చాడు. దాంతో అది ఓపెన్ అయింది. ఇక సంతోషంగా లోపలికి వెళ్ళి ఒక్కొక్క రూమ్ చెక్ చేస్తూ ఉన్నాడు. ఇటు సుధాకర్ వాళ్ళు కూడా వెనక గేట్ ద్వారా లోపలికి వచ్చి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా కొడుకు ఎటు వెళ్ళాడా అని చూస్తూ ఉన్నాడు. మంత్రాలు చదవడం పూర్తయిన బసవయ్య, అమ్మ వైశాలి రా అమ్మా రా, ఈ తాతయ్య ప్రేమతో పిలుస్తున్నాడు తల్లి, రా నా ముందుకు రా అంటూ పెద్దగా అరుస్తున్నాడు. ఆ అరుపులు భయంకరంగా గట్టిగా ఉన్నాయి. అవి సుధాకర్ వాళ్ళ ముగ్గురు చెవిని తాకాయి. వెంటనే ముగ్గురు కూడా బసవయ్య ఉన్న గది వద్దకు వస్తుంటే రవి తారసపడ్డాడు సుగుణ వాళ్ళకి. రవి సుగుణ వాళ్ళని చూసి ఆశ్చర్యపోతూ, మీరేంటి ఇక్కడ అని అడిగిపోతున్న కొడుకు నోరు చేత్తో మూసేసి, అరవకు అన్నాడు సుధాకర్. దాంతో రవి సైలెంట్ అయ్యి, మీరేంటి ఇక్కడ అని కళ్ళతోనే అడిగాడు. ముందు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అనగానే ముగ్గురు బసవయ్య వైపు దృష్టి సారించారు. బసవయ్య మళ్ళీ, రామ్మ వైశాలి రారా, మన శత్రువుల మీద పగ తీర్చుకోవాలి అంటే నువ్వు రావాలి తల్లి, ఈ తాతయ్య మాట విను అనగానే ఒక క్షణం ఆ గదంతా నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత ఉరుములు మెరుపులు ఈదురుగాలులు వీచి కిటికీ రెక్కలు తలుపులు డమడమ కొట్టుకోసాగాయి వాటంతటవే. చెవులు చిల్లులు పడేంతగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. సుగుణ వాళ్ళు భయంతో ఇక్కడ ఏం జరుగుతుంది అసలు అని అర్థం కాక ఉత్కంఠతో చూస్తూ ఉన్నారు. అమ్మా వచ్చావా, ఈ తాతయ్య పిలుపు విని వచ్చావా తల్లి అని బసవయ్య అనగానే బసవయ్య ఎదురుగా ఒక తెల్లని మెరుపు మెరిసి క్రమేణా అది వైశాలి రూపంగా దిద్దుకుంది. మొహం అంతా భయంకరంగా ఉగ్రరూపంలో ఉన్న వైశాలిని చూసి రవి వాళ్ళు ఆశ్చర్యచకితులయ్యారు. వైశాలి రూపం చూడగానే వారికి ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టడమే కాదు, వాళ్ళ గొంతులు కూడా తడారిపోయాయి. వచ్చాను తాతయ్య, మన శత్రువులపై పగ తీర్చుకోవడానికి వచ్చాను అన్నది కోపంగా. సంతోషం తల్లి అన్నాడు బసవయ్య తన పన్నాగం సఫలం అయినందుకు ఆనందపడుతూ లోపల. వెళ్ళమ్మా వెళ్ళు, నిన్ను చంపి మీ నాన్న ఆత్మహత్య చేసుకునేలా ఈ వయసులో నాకు వేదన మిగిలేలా చేసిన శత్రువులను చీల్చి చెండాడు తల్లి అన్నాడు బసవయ్య. ఆ మాటలకి వైశాలి బిగ్గరగా నవ్వుతూ, నేనెక్కడికి వెళ్ళకలేదు తాత, మన శత్రువులు ఇక్కడే ఉన్నారు అంటూ రవి వాళ్ళు నిల్చున్న గుమ్మం వైపు చూసింది కోపంగా హూ అంటూ. తాను కూడా గుమ్మం వైపు చూస్తూ, ఏంటమ్మా వైశాలి, వాళ్ళు ఇక్కడికి వచ్చారా, ఇక్కడ ఉన్నారా అని అడిగాడు ఆశ్చర్యపోతూ. అవును తాతయ్య, ఇక్కడే నక్కి ఉన్నారు అని ఏయ్ అంటూ తల పక్కకి తిప్పేసరికి రవి సుధాకర్ సుగుణ వాళ్ళ ముగ్గురు ఎవరో తమను లాగినట్టుగా వచ్చి వైశాలి ముందుకు పడ్డారు. అది చూసి బసవయ్య తన మనసులో, ఓ మీకు విషయం తెలిసిపోయిందా, పోనీలే తెలిస్తే తెలిసింది, కానీ మీ చావుని మీరే వెతుక్కుంటూ వచ్చారు వాయిదా పడకుండా అని ఆనందపడిపోతూ చూస్తున్నాడు. వైశాలి కోపంతో ఊగిపోతూ, తాతయ్య చూడు, బాగా చూడు, మన కుటుంబాన్ని అల్లకల్లోలం చేసిన మన ఈ శత్రువుల్ని ఎలా హింసించి చంపుతానో చూడు అంటూ తన రూపం ఇంకా భయంకరంగా మార్చి అక్కడ ఉన్న కుర్చీ వైపు చూడగానే హా అనగానే చూసి ఆ కుర్చీ అంతటా అదే వచ్చింది వైశాలి దగ్గరికి. అందులో ఎగిరికొచ్చుని తన చేతిని ఒకసారి ముందుకు చాచి అటు ఇటు తిప్పగానే సుగుణకి ఎవరో తన గొంతును పట్టి నులుముతున్నట్టు అనిపించడంతో ఆ అంటూ అరుస్తోంది. మెల్లిగా సుగుణ తన మెడ దగ్గర చేతులు పట్టుకుని గాల్లో పైకి లేచింది. అది చూసి షాక్ అవుతూ అమ్మా అని రవి, సుగుణ అని సుధాకర్లు అరుస్తూ గాల్లో తేలుతూ ఉన్న తనను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అది గమనించిన వైశాలి సుగుణను ఇంకా పైకి లేపుతూ తన పట్టు ఇంకా బిగించింది. దాంతో ఊపిరాడక కాళ్ళు అటు ఇటు ఊపుతూ ఉన్న తల్లిని చూడలేక వైశాలి వంక చూస్తూ, స్టాప్ ఇట్ వైశాలి, నా తల్లిని చంపేస్తావా అని అడిగాడు. హా చంపేస్తా అన్నది. ఎందుకు, మేమేం చేశాం, ఏం చేశారా అని అడుగుతున్నావు, సిగ్గులేదురా నీకు ఆ మాట అడగటానికి? అన్యాయంగా నన్ను నా తండ్రిని పట్టణ పెట్టుకున్నారు, నా ఆశల్ని కలల్ని అన్నిటినీ సర్వనాశనం చేసేశారు. వైశాలి స్టాప్, అసలు నేను మేం చంపడం ఏంటి, నాన్ సెన్స్, అసలు నేను చంపాల్సిన అవసరం మాకేంటి అంటూ అరిచాడు రవి.
హా? ఏమిటా? మేము మీ శత్రువులం కాబట్టి, మా మీద మీకు పగ ఉంది కాబట్టి పెళ్లి చేసుకుంటాను నమ్మించి చివరికి అన్యాయంగా మమ్మల్ని చంపేసి మీ పగ చల్లార్చుకున్నారు అనుకున్నారు. కానీ అదే పగను ఇంకా మీరు మండించారు అని, ఆమంటే ఇప్పుడు మీ పాలిట మృత్యుదేవతగా మారి మీకు గుర్తాడవుతుందని ఊహించలేకపోయారు కదంటూ క్రూరంగా నవ్వసాగింది. వైశాలి, అసలు నిన్ను మేమే చంపామని నీకెలా తెలుసు? అసలు ఇదంతా ప్లాన్ చేసి మిమ్మల్ని ఈ లోకంలో నుండి లేకుండా చేసింది ఇదిగో ఇప్పుడు లోపల పైశాచిక ఆనందం పొందుతూ చూస్తున్నాడే వీడు. మీ తాతయ్య ఆయన చేశాడు. అది ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు గట్టిగా రవి. రే, మన రెండు కుటుంబాల మధ్య కొన్ని సంవత్సరాల నుండి ఉన్న పగను మర్చిపోయి నా కోసం మన పెళ్లికి ఒప్పుకొని మీ ఇంటికి వచ్చి క్షమాపణ అడగమన్నారా ఆయన? అలాంటిది ఆయన మీదే నిందలు వేస్తావా? మీరు తప్పించుకోవడం కోసం ఎదుటి వారిని ఏమైనా చేస్తారు అని అర్థమైంది అంటూ కుర్చీలో నుండి గాల్లో తేలుతూ వచ్చి రవి గొంతు పట్టుకుని పైకి లేపింది వైశాలి. అది చూసి ఏడుస్తూ, నాన్న రవి, వాడిని వదిలేయమని దండం పెడతాను అంటూ బ్రతిమాలుతున్నాడు సుధాకర్. ఇంకా ఇంకా బ్రతిమాలండి అంకుల్. మీ ఏడుపులు వింటుంటే నాకు చెవుల్లో అమృతం పోసినట్టున్నది. ఆ రోజు మీరిద్దరు గౌరీ పూజ చేస్తున్న నా దగ్గరికి వచ్చి ఏమన్నారో గుర్తుందా? మా మీద ప్రతీకారం తీర్చుకోవడానికే పెళ్లి ఒప్పుకున్నట్టు నటించామని, ఇన్నాళ్ళు శత్రువులుగా ఉన్న మనం మిత్రులం అవుదామంటే నమ్ముతామా అంటూ కత్తిని నా కడుపులోకి దించాడు మీ నాన్న. నువ్వు దానికి పర్మిషన్ ఇచ్చాను అని ప్రగల్భాలు పలికి ఆపకుండా నవ్వుతూ చూస్తూ ఉన్నావు అంటూ ఇంకో చేతితో సుధాకర్ గొంతు పట్టుకుని పైకి లేపి అవతలికి విసిరేసి కోపమైన కళ్ళతో సుగుణ వైపు చూసింది. ఆ చూపుకి అప్పటి వరకు గిలగిలా తన్నుకుంటున్న సుగుణ కింద పడింది. రవి వైపు కోపంతో చూస్తూ, నిన్ను అంటూ రవి గొంతు అలా పట్టుకుని ఉండే బాల్లాగా రవిని అక్కడ ఉన్న గోడలకి గుద్దుతుంది రక్తం వచ్చేలా. అలా గోడకి గుద్దుకున్నప్పుడు రవి తలకు బలమైన గాయం అయ్యి స్పృహ కోల్పోయాడు. ఇటు కింద పడ్డ సుగుణ, సుధాకర్లు లేచి కొడుకో పరిస్థితి చూసి, నాన్న రవి, అమ్మ వైశాలి, వాడిని వదిలేయమ్మ అంటూ బ్రతిమాలసాగారు ఏడుస్తూ. రవి స్పృహ తప్పినా కూడా, సుగుణ వాళ్ళు బ్రతిమాలుతున్నా కూడా కనికరం లేకుండా కోపంతో ఉద్రేకంతో రవిని కొడుతూనే ఉంది. అది చూసి, ఏమండి వాడు స్పృహలో లేడండి, చూడండి, అయినా కూడా తనకు కనికరం లేకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతోంది అంటే ఆ రోజు మీరు చూపించారా కనికరం అంటూ ఇంకా రవిని గోడకేసి కొడుతూ గాల్లోనే ఉంచింది. అయ్యో, నా కొడుకుని కాపాడే వాళ్లే లేరా భగవంతుడా అంటూ బోరున విలపించసాగింది సుగుణ. అది చూసి మరింతగా రెచ్చిపోయి, మిమ్మల్ని నా నుండి ఎవరూ కాపాడలేరు ఆంటీ అంటూ రవిని అలాగే ఉంచి సుగుణ దగ్గరికి వచ్చి ఆమె మొహంలో మొహం పెడుతున్న వైశాలి ఒక్కసారిగా ఎగిరి వెనక్కబడింది. వెనక్కి ఎవరో నెట్టినట్టు పడ్డ వైశాలి ఆశ్చర్యపోతూ, హా, ఏంటిది? నేను ఇలా పడ్డాను ఏంటి? ఎవరు నన్ను అడ్డుకున్నది? ఏ శక్తి అంటూ తన చేతులు గాల్లోకి లేపి హా అని గట్టిగా అరుస్తూ అన్నది. అప్పుడే ఒంటి నిండా విభూది రేఖలతో మెడలో రుద్రాక్షమాలు వేసుకుని నుదుట అమ్మవారి పూజా కుంకుమ పెట్టుకుని కాషాయపు వస్త్రములు ధరించిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. సుగుణ దగ్గరికి వెళ్ళిన వైశాలిని చూసి అంటూ ఆయన తల పక్కకి తిప్పగానే వైశాలి దూరంగా పడింది. వెళ్ళి అరుస్తున్న వైశాలి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఆ స్వామీజీ. ఉగ్ర రూపంలో ఊగిపోతూ ఉన్న తను ఎదురుగా నిల్చున్న స్వామీజీని చూస్తూ, నువ్వేనా నన్ను అడ్డుకున్నది అని అడిగింది. అవును, నేనే నిన్ను అడ్డుకున్నది అన్నారు ఆయన. ఎందుకు నన్ను అడ్డుకున్నావు? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపోతే ప్రాణాలతో ఉంటావు, లేదంటే నా చేతిలో చేస్తావు. వైశాలి మాటలకి ఆ స్వామీజీ నవ్వుతూ, నేను కూడా నీకు ఇదే చెప్తున్నా, మర్యాదగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, నేను మోక్షం ప్రసాదిస్తాను. ఈ జన్మలో నువ్వు కోరుకున్నది మరో జన్మలో నెరవేరుతుంది వైశాలి అన్నారు. ఏంటి? ఈ జన్మలో తీరని నా కోరిక వచ్చే జన్మలో తీరుతుందా? లేదు, నేను అనుకున్నది ఈ జన్మలోనే జరగాలి. వైశాలి, ఈ జన్మలో నీ ఆయువు తీరిపోయింది. లేదు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను. పొరబడుతున్న వైశాలి, ఇప్పుడు నువ్వు మనిషివి కావు, ఆత్మవి. ఆత్మలకి ఈ లోకంలో ఉండే అర్హత లేదు. నీకు తెలియదా స్వామి, కోరిక తీరిన వాళ్ళకి ఈ లోకంలో తిరిగే అర్హత ఉంది అని. ఏంటి నీ కోరిక? స్వామి అడిగిన దానికి కోపంగా రవి వాళ్ల వైపు చూస్తూ, ఇదిగో ఇక్కడ ఉన్నారే, వీళ్ళని చంపడమే నా లక్ష్యం, కోరిక అని అన్నది. అది అసంభవం వైశాలి, నీవు పొరపడ్డావు. ప్రేమించిన వాళ్ళ మంచి కోరుకోవాలి కానీ చెడు కాదు. ప్రేమ వీడి ఎప్పుడైతే ప్రేమ నాటకం అని చెప్పాడో అప్పుడే వీడి మీద ఉన్న ప్రేమ చచ్చిపోయింది, పగ పుట్టింది ఆ స్థానంలో. వైశాలి, మన కళ్ళు మన చెవులు మనల్ని మోసం చేస్తాయి ఒక్కొక్కసారి. కళ్ళతో చూసింది చెవులతో విన్నది నిజం కావు, కానీ నువ్వు
అని చెప్తున్న స్వామీజీ మాటలకు అడ్డు వస్తూ హే స్వామి, ఇక మాటలతో చెప్తే వినవు కదా నువ్వు, నా శక్తి ఏంటో చూపిస్తా అంటూ ముందుకు వస్తున్న తన ఆత్మ మీద తన వద్ద ఉన్న మంత్రించి నీళ్లు చల్లారు ఆ స్వామీజీ. దాంతో అల్లంత దూరంలో పడింది వైశాలి. నన్నే ఆపే శక్తి ఉందా నీకు? హా అంటూ మళ్ళా దగ్గరికి వస్తున్న వైశాలి వైపు చూస్తూ మంత్రపఠనం చేసాగాడు స్వామీజీ. స్వామీజీ నోటి వెంట వచ్చే మంత్రశబ్దం విన్న వైశాలి గట్టిగా హే ఆపు, ఆ మంత్రాలు ఆపు అంటూ అరుస్తూ చెవులు మూసుకుంది. వెంటనే స్వామీజీ మంత్రాలు చదువుతూనే అక్కడ ఉన్న రవి వాళ్ళ ముగ్గురు చుట్టూ రక్షణ వలయం గీత గీసి పూజ కావాల్సినవన్నీ సిద్ధం చేస్తున్నాడు. వైశాలి తాతయ్య అని అరవగా, అమ్మ వైశాలి, నువ్వు కంగారు పడక తల్లి, నేను చూసుకుంటాను అని తన శక్తిని ప్రయోగించాడు బసవయ్య స్వామీజీ మీద. కానీ ఆయన మీద ఉన్న రుద్రాక్షల వల్ల ఆ శక్తి స్వామీజీని ఏమీ చేయలేకపోయింది. స్వామీజీ బసవయ్య వంక చూసి నవ్వుతూ, బసవయ్య, తప్పు చేసింది ఒకరైతే శిక్ష అనుభవించేది మరొకరా? తప్పు చేసిన వారికి శిక్ష పడాలి, కానీ చేయని వీరికి కాదు. చేసింది ఎవరో నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఏం చెప్పినా కూడా వినే స్థితిలో లేదు వైశాలి. ఎందుకంటే తనని గుప్పిట్లో పెట్టుకున్నావు కాబట్టి. కానీ ఒక రోజు అంటూ వస్తుంది, అప్పుడు నిజం నిలకడ మీద తెలుస్తుంది, దుష్టశక్తుల అంతం అవుతుంది. అప్పుడు నీ మనవరాలు నిజం తెలుసుకుని ఏం చేస్తుందో నీకు తెలియదు అంటూ పూజ మొదలుపెట్టాడు స్వామీజీ. హా తాతయ్య, ముందు వాడిని ఆపు లేదా అంతం చెయ్యి అన్నది వైశాలి. ఇవేవీ పట్టించుకోకుండా తన పని తని చేసుకుపోతున్నాడు స్వామీజీ.